విజయవాడలో వరదలు ముంచెత్తి బుడమేరువాగు 3 గండ్లు పడి అక్కడ ఉన్నటువంటి కాలనీలు అతలాకుతలమైనటువంటి పరిస్థితి. ఏపీ మొత్తం రాజకీయాలు కూడా విమర్శలు ప్రతి విమర్శలతో హోరెత్తినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుముఖం పట్టి వరదలు మరి ఇప్పుడిప్పుడే ఆ కాలనీలో ప్రజలు మళ్ళీ సాధారణ జీవనానికి అలవాటు పడ్డారు. కానీ అందరికీ కూడా బట్టలు, డబ్బులు, వస్తువులు, ఇంట్లో ఉన్న మరి రైస్తో సహా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. మనిషికి ఒక కుటుంబానికి 16,000 రూపాయలు బట్టలు కానీ మరి వాళ్ళకి సంబంధించి ఒక నెల రోజుల ఇంటి సామాగ్రి కానీ ఇస్తానని చెప్పి ప్రకటించడం వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మొన్న ఎలక్షన్ ముందు ఇల్లు కట్టుకోవడానికి ఆయన ఒక ప్లేస్ తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా బురద పూర్తిగా ఆయన యొక్క ప్లాట్ మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది. ఆయన అంటే ప్రజలు, విజయవాడ ప్రజలు, బుడమేరు ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇతర ప్రజలే కాకుండా పిఠాపురం పవన్ కళ్యాణ్ సంబంధించిన ఇంటి స్థలం కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. ఆయన అదంతా కూడా క్లీన్ చేసే పనిలో ఉన్నారు. అంటే వరద బాధితుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒక బాధితుడు అయిపోయాడు. ఆయన కూడా ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సొంత డబ్బులతో ఆయన గవర్నమెంట్ నుంచి ఎలాంటిది రాకుండా ఆయననే అక్కడ ఉన్నటువంటి జేసీబీలు పెట్టి ఆయన సొంత డబ్బులతో పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి.